నమో నమః. మనం వినాయకుని ఎంత అవమానం చేస్తున్నామో మన పార్వతీమాత కోపానికి గురవుతాం. భక్తి శ్రద్ధలతో మేళతాళాలతో తీసుకురండి, మేళతాళాలతో ఆయన స్వాగతం పంపండి. తాగి తందనాలు ఆడుకుంటా గంటల తరబడి నిలబెట్టి రోడ్డు మీద ఆయన నిరీక్షణ చేయించి టైంలో నిమజ్జనం చేస్తే ఊకుంటుందమ్మా. నారదీసదరా శక్తిమాత ముందుకు తెలుదు మీకు. అమ్మ అంటే ఉగ్రరూపిణి. ఆమెను శాంతింపజేయడానికి ఎంత ముక్కోటి దేవతలు ప్రయత్నించి శాంతింపజేశారు. ఆమె శాంతిలో కనపడుతుందేమో. నారదీసదరా నా తండ్రిని జమించి వచ్చామో శివుడు. పార్వతీమాత కోపం గురైతే ఎవరు తట్టుకోలేరు. అసంగా పూజ చేయండి, భక్తి శ్రద్ధలతో పూజ చేయండి. రాత్రి భక్తి పాటలు పెట్టండి, భక్తి సినిమాలు చూడండి, భక్తిని పెంపొందించుకొని భక్తి మాటలు చెప్పండి, ధర్మాలు చెప్పండి, మానవత ధర్మాన్ని చెప్పండి, సనాతన ధర్మం గురించి చెప్పండి, ప్రవచనాలు చెప్పండి, రామాయణ భాగవతము మహాభారతం చెప్పండి. ఇవి చెప్పి 5 రోజులు కాలక్షేపం చేయండి, 9 రోజులు నవరాత్రులు చేసే వాళ్ళు చేయండి. ఇట్లా చేస్తే మనకి పుణ్యం వస్తుందిరా. టైంలో నిమజ్జనం చేయకూడదురా. 5-6 లోపల చేసి వచ్చిడాలా. మీరు కాలయాపన చేసుకుంటా టైంపాస్ చేసుకుంటా అర్ధరాత్రి తెల్లవారుజామున నిమజ్జనం చేస్తారా టైంకి.